This is the unit number 1. Okay. Let us take the first question. How economic development retards environment. First question. Examine the effects of economic development on environmental degradation. తెలుగు కొటేషన్ గా కూడా అడతాడండి. ఆర్థికాభివృద్ధి పర్యావరణ సమస్యలకు కారణభూతము. ఎకనామిక్ డెవలప్మెంట్ ఈజ్ hazardous టు ఎన్విరాన్మెంటల్ డిజార్డర్. డిస్కస్ అన్న కూడా అంతే, కొటేషన్ పెట్టి డిస్కస్ అన్న కూడా అంతే. ఆర్థిక అభివృద్ధి పర్యావరణ సమస్యలకు కారణభూతం. చర్చించండి. ఇండియా లాంచ్డ్ ఎకనామిక్ డెవలప్మెంట్ త్రూ ప్లానింగ్. దేశ ఆర్థిక అభివృద్ధిని సాధించడానికి భారత ప్రభుత్వం ప్రణాళికాబద్ధ వ్యవస్థను ఎంపిక చేసుకుంది. We have implemented so many 5-year plans. 12 5-year plans and 5 annual plans were completed at present. The NITI Aayog also completed one 3-year action plan, and it is in the process of 15-year vision plan. స్వాతంత్రానంతర భారతదేశం దేశాన్ని ఆర్థిక అభివృద్ధులు పందాలో నడిపించడానికి ప్రణాళికాబద్ధ వ్యవస్థను ఎంపిక చేసుకుంది. సుమారు 12 వంచ ప్రణాళికలు, ఒక 5 వార్షిక ప్రణాళికలను, నీతి ఆయోగ్ 3 సంవత్సరాల క్రియాశీలక ప్రణాళికను మనం పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ అభివృద్ధి పందాలో ఈ కాలంలో అభివృద్ధి ప్రభావంతో పర్యావరణం చాలా దుష్ఫలితాలను అనుభవించిన మాట వాస్తవం. అది ఈ అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి వివిధ రంగాల్లో అభివృద్ధి చేస్తే వ్యవసాయం, పరిశ్రమలు, రవాణా, వాణిజ్యం, విద్యా వైజ్ఞానం, గ్రామీణ అభివృద్ధి, పట్టణ అభివృద్ధి కదండి. డ్యూ టు ది డెవలప్మెంట్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్లానింగ్ వీ హ్యావ్ విట్నెస్డ్ మల్టీ డెవలప్మెంటల్ ట్రెండ్స్. బహుళ విధాలుగా దేశంలో ఆర్థిక అభివృద్ధి జరిగింది. ఏమంటే డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్, వ్యవసాయం అభివృద్ధి చెందింది, నీటిపారుదల అభివృద్ధి చెందింది, పరిశ్రమలు అభివృద్ధి చెందాయి, పర్యావరణం అభివృద్ధి, దాన్ని మనం ఏమంటాం ఇన్ఫ్రాస్ట్రక్చర్, అవస్థాపన సౌకర్యాలు అభివృద్ధి చెందాయి. ఈ అన్ని అభివృద్ధి వల్ల ఆర్థికంగా మనం లబ్ధి పొంది ఉండవచ్చునే కానీ పర్యావరణ పరంగా చాలా దుష్ఫలితాలను సవి చూశాం. వాటిని ఈ నేపథ్యంలో పరిశీలించవలసి ఉన్నది. దట్ ఈస్ వాట్ యు రైట్ ఇన్ ది ఇంట్రొడక్టివ్ పార్ట్. ఓకే, అదేనండి ఇంట్రొడక్షన్. ఇండియా లాంచ్డ్ సిరీస్ ఆఫ్ plans right from first 5-year plan to the latest 3-year action plan of the NITI Aayog. In this process we have witnessed development in almost all sectors of the economy, and this development no doubt enhanced the GDP and per capita income of the people, but unfortunately
It has led to the hazardous impact on the environment. Understand? In this context, how this economic development retard the environment has to be discussed in detail. దేశ అభివృద్ధి కోసం ప్రణాళికాబద్ధ వ్యవస్థను ఎంపిక చేసుకొని అనేక ప్రణాళికలు అమలు చేశాం. వాటి వల్ల బహుముఖమైనటువంటి అభివృద్ధి రంగాలలో జరిగింది. వ్యవసాయము, పరిశ్రమలు, గ్రామీణ అభివృద్ధి, పట్టణాభివృద్ధి, అవస్థాపన సౌకర్యాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాయి. దాని ఫలితంగా ఆర్థిక అభివృద్ధి జరిగిన మాట వాస్తవం. బోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జీడిపి, స్థూల దేశీయ ఉత్పత్తి పెరిగి వృద్ధికి, తలసరి ఆదాయం పెరిగి అభివృద్ధికి దేశం సవి చూసింది. బట్ ఇట్ ఈస్ వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్. ది అనదర్ ఇన్ ఇంపార్టెంట్ సైడ్ ఆఫ్ ది కాయిన్. అభివృద్ధి అనే ఒక నాణ్యానికి బొమ్మ మాత్రమే కాదండి, బొరుసు కూడా ఉన్నది. అంటే ఈ అభివృద్ధి పర్యావరణాన్ని ఏ విధంగా దెబ్బతీసిందో విశ్లేషించవలసి ఉన్నది. దట్ ఈస్ వాట్ యు రైట్ ఇన్ ద ఇంట్రోడక్టరీ పార్ట్. నౌ ఎకనామిక్ డెవలప్మెంట్ ఇంపాక్ట్, ఆర్థిక అభివృద్ధి ప్రభావం, పర్యావరణంపై ప్రభావం. ఆర్థిక అభివృద్ధి పర్యావరణంపై ప్రభావం. The various factors of economic development in fact has led to the bad impact and affect environment in different ways. దాంట్లో మొట్టమొదటిది పాపులేషన్ గ్రోత్. జనాభా పెరుగుదల, ప్రతి హెడ్డింగ్లోనే అదే పెట్టండి, జనాభా పెరుగుదల అండ్ ఎన్విరాన్మెంట్. పాపులేషన్ గ్రోత్ అండ్ ఎన్విరాన్మెంట్. See, population is important resource for the development. అభివృద్ధికి మానవ వనరులు అవసరమే, వారి నైపుణ్యం అవసరమే, వారి శక్తి సామర్థ్యాలు అవసరమే కదండి. దేశ అభివృద్ధికి శ్రామిక శక్తి అవసరం. అటు వీ ఆల్రెడీ స్టడీడ్ ఇన్ తెలంగాణ ఎకానమీ అండ్ రాదర్ ఇన్ ఇండియన్ ఎకానమీ దేర్ ఈజ్ ఎ పాపులేషన్ డివిడెండ్ కదండి. జనాభాలో ఆధారపడే జనాభా పిల్లలు ఉంటారు 14 సంవత్సరాల లోపల. తర్వాత 60 సంవత్సరాలు, 59 సంవత్సరాలు, 60 సంవత్సరాల పైన ఉన్న ముసలోళ్ళు ఉంటారు. వీళ్ళంతా వినియోగ జనాభా, అంటే ఆధారపడిన జనాభా, డిపెండబుల్ పాపులేషన్. బట్ దేర్ ఈజ్ వన్ పాపులేషన్ సెక్టర్ విచ్ ఈస్ హెల్పింగ్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది ఎకానమీ అండ్ ఎర్నింగ్ ఆఫ్ ఇన్కమ్ అండ్ వెల్త్. దట్ ఈస్ 15 to 59 or 60 up to 60. So what is called population dividend? ప్రయోజనకర జనాభా అంటారు. వారు ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తారు. కానీ దేర్ ఈజ్ ఎ టర్నింగ్ ఆఫ్ ది టైడ్ వెన్ ది పాపులేషన్ హెస్ క్రాసెస్ ది లిమిట్. ఇండియా హెస్ బీన్ విట్నెసింగ్ ది హైలీ పాపులేటెడ్ కంట్రీ ఇన్ ది వరల్డ్ కదండి. అదే జనాభా ఎంత ఉపయోగకరమో ఒక పరిధిని దాటితే అంత హానికరం. ఎక్కువగా పర్యావరణానికే దుష్ఫలితాలను ఇస్తుందండి. టూ మచ్ ఆఫ్ పాపులేషన్ మేజర్ సోర్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్. ఎప్పుడు జనాభా పెరుగుతూ ఉంటుందో వనరుల మీద ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది కదా. భూమి విభజింపబడుతుంది, వికటింపబడుతుంది, సబ్డివైడెడ్ అండ్ ఫ్రాగ్మెంటెడ్. ఈవెన్ ఎ ల్యాండ్ లార్డ్ విల్ బికమ్ ఏ మార్జినల్ ఫార్మర్ ఆఫ్టర్ సమ్ టైమ్, లేటర్ విల్ బికమ్ ఏ బెగ్గర్ కదండి. రాను రాను జనాభా పెరుగుతూ ఉండే కొందికి ఏమవుతుందంటే ద ల్యాండ్ మ్యాన్ రేషియో విల్ డిస్టర్బ్. భూమికి మనిషికి ఉండే నిష్పత్తి మారిపోతుంది. ఒకప్పుడు తక్కువ జనాభా, ఆ జనాభాకు అదే భూమి ఉండేది. భూమి ఏమన్నా పెరుగుతుందా తగ్గుతుందా? ఇట్స్ ఎ నేచురల్ గిఫ్ట్ కదండి. నైసర్గిక ఉచిత పారితోషికం. దాన్ని పెంచే శక్తి కానీ తగ్గించే శక్తి కానీ మానవుడికి లేదు కదండి. ఎంత ఉంది భారతదేశంలో భూభాగం? ఎప్పుడుందో, ఎప్పుడు ఎంత ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంటుంది. దాన్ని పెంచే శక్తి తగ్గించే శక్తి మనకు లేదు కదండి. వెన్ ది పాపులేషన్ ఇంక్రీజెస్ అండ్ ఇంక్రీజెస్, డెఫినెట్లీ ద ల్యాండ్ మ్యాన్ రేషియో చేంజెస్, మారిపోతూ వస్తుంది. అప్పుడు ఏంటంటే జనాభా ఆ భూమి మీదనే బతకాలి కాబట్టి తప్పకుండా భూమి యొక్క పరిమాణం అవుతుంది, విభజన జరిగిపోతుంది. దాని ఫలితంగా చిన్న కమతాలు ఏర్పడిపోతాయి, ఉత్పాదకత తగ్గిపోతుంది. అప్పుడు ఏం చేస్తారంటే విపరీతంగా భూమి యొక్క కోతకు కూడా గురవుతుంది. ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ సాయిల్ విపరీతంగా ఉపయోగిస్తూ వస్తారండి. నేచురల్ రిసోర్సెస్ అంతటినీ కరువు వచ్చేస్తుంది, ల్యాండ్ కరువు వచ్చేస్తుంది,
వాటర్ కరువు వచ్చేస్తుంది కదండి. ఆల్మోస్ట్ ఆల్ నేచురల్ రిసోర్సెస్ మీద నెగటివ్ ఇంపాక్ట్ ఆఫ్ ది పాపులేషన్ గ్రోత్ విల్ బి దేర్. జనాభా పెరగడం వల్ల దేశంలో ఉండే నైసర్గిక సంపదల మీద అంతా కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. నాట్ ఓన్లీ ఆన్ ల్యాండ్, ఈవెన్ ఆన్ ఫారెస్ట్, ఇన్ వాటర్, మినరల్స్, ఎవ్రీథింగ్ హెస్ బీన్ చేంజ్డ్. The pressure on that will increases. So exploitation and use of these natural resources will be losing the credibility of ratio. అంటే దేశంలో ఉండే నైసర్గిక సంపదలకి జనాభాకు మధ్య ఉండే నిష్పత్తి మారుతా వచ్చే కొద్దికి, విపరీతంగా నైసర్గిక వనరుల మీద ఒత్తిడి పెరుగుతా ఉండే కొద్దికి విపరీతమైన వృధాలు పెరుగుతాయి, పర్యావరణం మీద చెడ్డ ప్రభావాన్ని చూపుతాయి. So that is the first impact of economic development on environment. The second important thing is modern agriculture. ఆధునిక వ్యవసాయం అండి. The one biggest sector where more population is depending in India is agriculture. భారతదేశ రంగాలలో అతిపెద్దది, అత్యధిక జనాభా ఆధారపడిన రంగం వ్యవసాయం. అయితే వ్యవసాయ ఉత్పత్తులు, పౌష్టికాహారం మనకు చాలా లేదనే ఉద్దేశంతో మనం ఏం చేసాం, ఆధునిక వ్యవసాయ పద్ధతులకు వెళ్ళాం. యాక్చువల్లీ ది అగ్రికల్చర్ సైంటిస్ట్ రీసెంట్లీ గాట్ నోబెల్ ప్రైజ్, మిస్టర్ స్వామినాథన్, ఎంఎస్ స్వామినాథన్, హ్యాడ్ జస్ట్ గోన్ ఫర్ ఎ గ్రీన్ రెవల్యూషన్. అంటే ఏంటండి, న్యూ అగ్రికల్చరల్ స్ట్రాటజీ, నూతన వ్యవసాయక వ్యూహం అంటారు దాన్ని. అంటే మనం ఏం చేస్తామండి, నేచురల్ మాన్యూర్ ప్లేస్ లో ఏం చేసాం, వీ హ్యావ్ యూస్డ్ కెమికల్ ఫర్టిలైజర్. ఆకులు, అలుములు, పేడ, గేడ వేసే వాళ్ళం ఏం చేసాం, మనం రసాయనిక ఎరువులకి వెళ్ళాం, క్రిమి సంహారక మందులకు వెళ్ళాం కదండి. అన్నిట్లోనూ మనం ఉత్పాదకాల విధాల్లో తీవ్రంగా దాన్ని మనం అండ్ మెకనైజేషన్కి వెళ్ళాం. శ్రమశక్తి, జంతు శక్తి చేసే పనులన్నీ కూడా యంత్ర శక్తితో చేశాం. In order to increase the number of crops and thereby increase the production, what has been achieved in Mexico. ఏమండి, ఫస్ట్ గ్రీన్ రెవల్యూషన్ ఎక్కడ వచ్చింది, మెక్సికోలో వచ్చింది కదా. అది వీఆర్ ఆల్సో ఫాలోడ్ బై మిస్టర్ ఎంఎస్ స్వామినాథన్. ఈ నూతనమైనటువంటి అధినూతనమైన వ్యవసాయ పద్ధతుల ద్వారా ఏం జరిగిందంటే, ద అగ్రికల్చర్ సెక్టర్ ఫౌండేషన్ హ్యాస్ బీన్ డ్యామేజ్డ్ అండి. రసాయనిక ఎరువులు వాడడం వల్ల ఏమైందండి, మైక్రో న్యూట్రియంట్ ఇంబ్యాలెన్స్ ఆఫ్ ది సాయిల్ టేకన్ ప్లేస్. పౌష్టికాహార విచ్ఛిన్నం జరిగిందండి. ఇంతకు ముందు ఉన్నటువంటి వ్యవసాయంలో మనం మామూలు ఎరువులు వాడుతూ ఉన్నాం. అప్పుడు దాన్ని ఏమంటాం మనం, సాయిల్ కన్జర్వేషన్ అంటాం, భూసార సంరక్షణ అంటాం. ఇప్పుడు భూసారాన్ని రక్షించే బదులు మనం ఏం చేస్తాం, నాశనం చేస్తాం. ఎంత జాగ్రత్తగా ఉపయోగించుకున్నా కూడా ఇల్లిటరేట్ ఫార్మర్స్ ఆర్ నాట్ గోయింగ్ టు యూటిలైజ్ ది ఏమండి కెమికల్ ఫర్టిలైజర్స్ అని ఎన్పికే రేషియో ఉంటుంది కదండి. ఆ రేషియోని కూడా మెయింటైన్ చేయరు వీళ్ళు. వాళ్ళకి తెలుసు, ఏ దొరికితే, ఏ ఎరువు దొరికితే అది వేసేస్తారు. ఒరే మంది ఏ రకమైన భూమి, తర్వాత ఏ రకమైన ఎరువును వేయాలి అనే పరిజ్ఞానం లేనివాళ్ళు వాళ్ళు, కాబట్టి వేసేస్తారు. వేసేసి విపరీతంగా వచ్చే కొద్దికి ఇదిగోని నా పంట జమ్మని పచ్చగా పెరుగుతా ఉందబ్బా అనుకుంటాడు. విపరీతంగా ఏపుగా పెరిగిపోయి పడిపోయి కుళ్ళిపోతుంది నీళ్ళల్లో, వాడికి ఉత్పత్తి కూడా రాదు. పోనీ రాకపోతే ఏట్లో దూకింది, విలువైనటువంటి సారవంతమైన భూమి ఏమైపోయింది, నిస్సారవంతంగా మారిపోయింది. బికాస్ ఆఫ్ యూజ్ ఆఫ్ కెమికల్ ఫర్టిలైజర్స్. రసాయనిక ఎరువుల వాడడం వల్ల ఏమవుతుందంటే భూమి ఛిద్రమవుతమే కాకుండా దాన్నే మనం ఇంగ్లీష్లో ఏమంటాం, మైక్రో న్యూట్రియంట్ ఇంబ్యాలెన్స్, సూక్ష్మ భౌతిక అసమతుల్యత దారితీస్తా ఉంది. రాను రాను మంచి సారవంతమైన భూమి నిస్సారవంత భూమిగా మారిపోతుంది. దట్ ఈస్ ద ఫస్ట్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్. అంతేకాదండి, వెన్ యు ఆర్ యూజింగ్ వాట్ యు కాల్ పెస్టిసైడ్స్, క్రిమి సంహారక మందులు మనం చల్లడం వల్ల ఏమవుతున్నదంటే, ఎంత బాగా మనం జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఉత్పత్తుల మీద, పంట ఉత్పత్తుల మీద మనం స్ప్రే చేస్తాం కదా. ఇప్పుడు పండ్లు మనం ఏం చేస్తామంటే, మామిడి తోటలు ఉంటాయి, మందు కొట్టమో మనం పురుగులు చచ్చిపోవాలని కొడతాం. ఎంత జాగ్రత్తగా మనం కొట్టినా కూడా ఆ కాయల మీద విషం పడుతుందా లేదా,
ఎంత మళ్ళీ ఏం చేస్తున్నావు, కడుక్కొని తినంటారా అంటాం. కడుక్కుంటే పైది కడుక్కుంటావు. వాట్ అబౌట్ ది ఇంజెక్టెడ్ ఇన్ టు ది ఫ్రూట్ అండి? ఆహార ధాన్యాలు లోపలికి వెళ్ళిపోయినటివి కదా, పండ్లు దీని వితాలలోకి లోపలికి వెళ్ళిపోయినటివి. వీ కెనాట్ ఏబుల్ టు సేవ్ ఇట్. కాబట్టి ఎంత జాగ్రత్తగా మనం ఉత్పత్తులు వాడినా కూడా మనకు తెలియనటువంటి కొత్త రోగాలు వచ్చేస్తున్నాయి. అవర్ ఏన్షియంట్ పీపుల్స్ యూజ్ టు లివ్ మోర్ దాన్ 100 and 120 years ఆల్సో. బట్ అట్ ప్రెజెంట్ ది ఏజ్, ది యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ హెస్ ఫాలన్. 50 సంవత్సరాలకి పుట్టుకు మనం చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం అంటే మనకి తెలియనటువంటి విషయం మన శరీరంలోకి వెళ్ళిపోతుంది. మన కన్జంప్షన్ ఆఫ్ అవర్ ఫుడ్, మనం ఉపయోగించే ఆహార పదార్థాలు కానీ ఇతర పదార్థాలు కానీ మనకు తెలియని మన శరీరంలోకి విషాలు చిమ్ముతున్నాయి. వై? బికాస్ వీ హ్యావ్ గాన్ ఫర్ మోడర్న్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్. పెస్టిసైడ్స్ వాడాం కదండి, ఇన్సెక్టిసైడ్స్ వాడాం. ఇట్లాంటి వాటిని ఉపయోగించడం వల్ల కూడా విపరీతంగా మనకు డిగ్రేడేషన్ అయిపోతుందండి. అంతేకాకుండా క్రాప్స్ అండ్ ఫీడ్ ప్రోడక్ట్స్ కూడా, పశువులకు వేసే మేత కూడా విషపూరితం. నాట్ ఓన్లీ ఫర్ హ్యుమానిటీ, ఈవెన్ ఫర్ అనిమల్ వరల్డ్. ఈవెన్ బయోడైవర్సిటీ ఆల్సో విల్ బ్యాడ్లీ ఎఫెక్టెడ్. జీవ వైవిధ్యం అంటే ఏంటండి? జంతుజాలం, రుచిజాలం కదా, బతికుండేటువంటి అన్నిటి మీద కూడా ఇది ప్రభావం ఉంది. చెట్లు చచ్చిపోతూ ఉంటాయి, అదేవిధంగా పశువులు చనిపోతూ ఉంటాయి, పక్షులు ఇతరవన్నీ చనిపోతూ ఉంటాయి. సో నో డౌట్ ఇట్ ఈస్ a modern agriculture going for achievement of a green revolution. In the words of Mr. M.S. Swaminathan. హరిత విప్లవాన్ని మనం సాధించవచ్చు, సాధించి ఉండవచ్చు కూడా. అతనే ఒప్పుకున్నాడు, I am the father of green revolution. In fact, this has brought a very bad impact on not only on agriculture in general, but particularly on the humanity and the animal world and biodiversity on the other. Okay? జీవ వైవిధ్యం మీద, ప్రజల మీద కూడా ఇది దుష్ప్రభావాన్ని చూపుతా ఉంది. సో దట్ ఐ మై సెల్ఫ్ ఈజ్ గోయింగ్ ఫర్ ఎవర్ గ్రీన్ రెవల్యూషన్ అన్నాడు. నిత్య హరిత విప్లవం అంటే మళ్ళా తిరిగి మనం దేనికి పోతున్నామండి? ఆర్గానిక్ అగ్రికల్చర్ వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓకే, దట్ ఈస్ ద మోడర్న్ అగ్రికల్చర్ యాక్చువల్లీ గోయింగ్ టు ది వెరీ హజార్డస్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్కు విపరీతమైనటువంటి దుష్ఫలితం వస్తుంది. అండ్ ది థర్డ్ ఇంపార్టెంట్ ఇంపాక్ట్ ఈజ్ ఇరిగేషన్ అండ్ ఎన్విరాన్మెంట్. ప్రతి ఒక్కదానికి ఎన్విరాన్మెంట్ అని పెట్టుకుంటాం, నీ మెటీరియల్ వస్తుంది లేదు. సో ఇరిగేషన్, నీటిపారుదల. యాజ్ పాపులేషన్ ఈజ్ ఇంక్రీజెడ్ అండ్ దేర్ బై వీఆర్ గోయింగ్ టు అడ్వాన్స్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ. వ్యవసాయ ఉత్పత్తులు పెంచాలి, ఉత్పాదకలు పెంచాలంటే తప్పకుండా నీటి వనరులను పెంచాలి కదా. And so that we have to use not only the surface water but also ground water. ఉపరితల జలాలనే కాదండి, భూగర్భ జలాలను కూడా పైకి లేపాలి కదా. వచ్చినటువంటి వర్షపు నీరును కూడా నిల్వ చేసుకోవాలి. దానికి ఏం వెళ్తున్నాం మనం? మైనర్ ఇరిగేషన్, మీడియం ఇరిగేషన్ అండ్ మేజర్ ఇరిగేషన్. బావులు తవ్వడమే కాదు కదా, తర్వాత చెరువులు, కుంటలు అవన్నీ దాటిపోయి ఎక్కడ పోతున్నాం? ప్రాజెక్టుకి వెళ్తాను. When you are going for the construction of irrigation projects, what is happening? ఎక్కడ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తామండి? 2 కొండలను కలిపే చోట. ఆర్ యు నాట్ డిస్ట్రాయింగ్ ది గ్రీనరీ? అంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్ వల్ల ఏమవుతుందంటే పచ్చదనం నాశనం అయిపోతా ఉంది. అంతేకాదండి, ఆ ముంపుకి గురవుతున్నటువంటి జనాభా కూడా ఉన్నారు. మెనీ పర్సన్స్ ఆర్ లూజింగ్ దేర్ హ్యాబిటేషన్ పోతా ఉంది. You take for example పోలవరం, 1 lakh ఏమండి ట్రైబల్స్ ఆర్ మిస్ప్లేస్డ్ అండి. 1 లక్ష మంది ట్రైబల్కు నివాసాన్ని కోల్పోతున్నారు బికాస్ ఆఫ్ పోలవరం ప్రాజెక్ట్. అట్లా నాట్ ఓన్లీ దట్, మెనీ ప్రాజెక్ట్స్ విచ్ హావ్ బీన్ కన్స్ట్రక్టెడ్ ఇన్ ద కంట్రీ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఇరిగేషన్ లెవెల్. ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ లీడింగ్ టు క్రియేటింగ్ టూ మచ్ ఆఫ్ లాస్ ఆఫ్ ఇన్హాబిటెంట్స్. ప్రజలు ఆవాసాలను కోల్పోవడం, అదేవిధంగా పర్యావరణంలో ముఖ్యంగా మనల్ని కాపాడుతున్న వృక్షజాలం, అటవీ సంపద విచ్ఛిన్నం కావడం కూడా జరుగుతుంది. అండ్ దిస్ ఈజ్ విల్ హ్యావ్ hazardous ఇంపాక్ట్ ఆన్ ది హ్యుమానిటీ కదండి. ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది నీటిపారుదల. నంబర్ 4, రూరల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్.
Actually, the development of road, housing, and other activities that are taking place in the rural area. For in the name of what you call as rural development. గ్రామీణ అభివృద్ధి అనేటటువంటి విధానంలో అనే లక్ష్యంలో మనం ఏం చేస్తున్నాం? వీఆర్ ఎక్స్పాండింగ్ ది రోడ్స్ అండ్ డెవలప్మెంట్. ఇప్పుడు చూడండి, మీకు రీసెంట్లీ గవర్నమెంట్స్ ఆఫ్ లీడ్ ది రోడ్స్ ఇన్ ది విలేజెస్ ఆల్సో. ఏ రకమైన రోడ్లు వేశారండి? గ్రామ వీధుల్లో సిమెంట్ రోడ్స్ వేశారు. అంతకుముందు ఏముండేటి? మనకి గుల్లరాయితో రోడ్డు ఉండేది కదా, మట్టి రోడ్లు అట్లా ఉండేది. వర్షం పడింది అనుకోండి, ఏమవుతుందండి? వాటర్ విల్ సింక్, ద గ్రౌండ్ వాటర్ లెవెల్ విల్ ఇంక్రీజ్. ఎప్పుడు వర్షం పడుతుందో నీళ్ళంతా కూడా గ్రౌండ్లోకి ఇంకుతుంది. విల్ సింక్ ఆటోమేటిక్, గ్రౌండ్ వాటర్ లెవెల్ ఇంక్రీజ్. ఇప్పుడేమవుతుంది? చూసేదానికి బ్రహ్మాండంగా సిమెంట్ రోడ్లు అని కులుకుతా ఉన్నాం మనం. పడిన వర్షపు నీరంతా కూడా వెంటనే డ్రైనేజీలోకి వెళ్ళిపోయి దాంట్లో నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయి కదా. ఇట్ విల్ బి గోన్ మిక్సింగ్ ఇన్ టు ద ఓషన్స్. వన్స్ ఏ ప్యూర్ రివర్ వాటర్ అండ్ ఏ ప్యూర్ రెయిన్ వాటర్ ఇన్ ఫ్యాక్ట్ ఈజ్ బికమింగ్ ఎ సెలైన్ వాటర్ కదండి. స్వచ్ఛమైన త్రాగునీరుగా ఉన్నటువంటి విలువ కలిగినటువంటి నీరుని, అది భూగర్భ జలం కావచ్చు, ఉపరితల జలం కావచ్చు కదా అండి, సర్ఫేస్ వాటర్ అండ్ గ్రౌండ్ వాటర్ అన్నీ కూడా మనం ఉపయోగించుకునే తీరులో ఏమవుతున్నదంటే, ఈ రకమైనటువంటి రోడ్ డెవలప్మెంట్, అదర్ శానిటేషన్ వర్క్స్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, రూరల్ డెవలప్మెంట్, హౌసింగ్, వీటన్నిటి వల్ల ఏం జరుగుతూ ఉందంటే, హౌసింగ్ వల్ల కూడా చెట్లు నరికేస్తాం, ఇతర కార్యక్రమాలు తీసేస్తాం, గృహ నిర్మాణం చేస్తాం. అదేవిధంగా రోడ్ల నిర్మాణం వల్ల వీటి వల్ల ఏమవుతున్నదంటే, ఆల్మోస్ట్ ఆల్ ఇట్ ఈస్ బ్యాడ్లీ ఎఫెక్టింగ్ ది సర్ఫేస్ వాటర్ అండ్ గ్రౌండ్ వాటర్. ఆల్మోస్ట్ ఆల్ వాటర్స్ హావ్ బీన్ ఫ్లోన్ ఇన్ టు ది ఓషన్స్. చిన్నగా పోయి సముద్రంలో కలిసిపోతాయి. అంత విలువైనటువంటి నీరు ఉప్పు నీరుగా మారిపోతుంది. ఇట్ విల్ బికమ్ ఏ సెలైన్ వాటర్. అంతే కదండి. సముద్రం నీరు అంటే ఉప్పు నీరే కదా. ఉప్పు నీరు అయినప్పుడు తాగడానికి మనకు వస్తుందా? దేనికి పనికి రాస్తారు? అది కర్మజాలకు మనం కదా, దాన్ని కడుక్కున్నాం అనుకో, దాంతో పేలిపోతుంది మన ముడ్డి. అందుకు కూడా పనికిరాదు. ది వెరీ వర్స్ట్ వాటర్ యూసేజ్ ఈజ్ ఫర్ దట్ పర్పస్. ఈవెన్ దట్ పర్పస్ ఆల్సో ఈజ్ నాట్ బీయింగ్ సర్వ్డ్ బై ది వాటర్. అటువంటి దీనికి వెళ్ళిపోతాం. ఎంత విలువైన జల సంపద ఏంది, ఎందుకు పనికిరానటువంటి ఉప్పు నీరుగా మారిపోతుంది. ఇట్ ఈస్ బీయింగ్ టర్న్ ఇన్ టు ది సెలైన్ వాటర్. ఇది దట్ ఈస్ రూరల్ డెవలప్మెంట్. నంబర్. అంతేకాదండి, ఈ వాటర్ యూటిలైజేషన్ ఏమంటే వాటర్ లాగింగ్ జరుగుతుంది. విపరీతంగా మనం ఏం చేస్తామంటే, నీరుని అంతా కొడతా ఉంటాం, కొళాయిలు ఏర్పాటు చేస్తూ ఉంటాం, ఇతరమైనటువంటి ఇరిగేషన్ దానికి కుంటలు ఇట్లాంటివి ఏర్పాటు చేస్తాం. అదేంటంటే ఎంత జాగ్రత్తగా చేసినా ఊటాను ఉంటుంది, తెలుసా మీకు? అది వచ్చేసి ఒక చోట కుంటలుగా ఏర్పడుతుంది, పాచిపడుతుంది, ప్రమాదకరమైన రోగాలకు దారితీస్తాం. బ్లూ బేబీ సిండ్రోమ్, ది వర్స్ట్ అఫెక్టెడ్ డిసీజ్ బికాస్ ఆఫ్ సాలినిటీ ఆఫ్ వాటర్. జలాల యొక్క కాలుష్యతం ఏర్పడిపోయి పీచు పట్టేయడం వల్ల, పాసి పట్టేయడం వల్ల, ఇతర కార్యక్రమాల వల్ల మనం ఊహించినటువంటి, మన పూర్వీకులు చూడనటువంటి కొత్త రోగాలు వచ్చేస్తాయి. ఇంగ్లాండ్లో విపరీతంగా చచ్చారండి బ్లూ బేబీ సిండ్రోమ్తో. అట్లాంటిది మన దేశంలో కూడా దర్శనమిచ్చే పరిస్థితి వచ్చింది. దట్ ఈజ్ అబౌట్ రూరల్ డెవలప్మెంట్. నెక్స్ట్, అర్బన్ డెవలప్మెంట్, పట్టణాభివృద్ధి అండ్ ఎన్విరాన్మెంట్. చూడండి, బికాస్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ అర్బన్ ఏరియాస్, వాట్ వీఆర్ డూయింగ్ అండి, వెరీ గుడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హౌసింగ్ ఫెసిలిటీ, ఎవ్రీథింగ్. విపరీతంగా పట్టణాలని మనం అభివృద్ధి చేస్తాము, కంజెషన్ ఎక్కువైపోతాం. గ్రామాలలో ఏంటంటే ఇంటికి మధ్య దూరం ఉంటుంది కదా, గాలి ఉంటుంది, వెలుతురు ఉంటుంది. అదే పట్టణాలలో ఇల్లు ఆనిచి కట్టేసి ఉంటారు కదా. ఎందుకు మున్సిపాలిటీ కన్స్ట్రక్షన్ రూల్స్ పెడతా ఉంది? నాయన, ఈ పక్క ఒక 5 అడుగులు వదులు, ఈ పక్క ఒక 5 అడుగులు వదులు, ముందర ఒక 10 అడుగులు వదులు, వెనకాన ఒక 10 అడుగులు వదులు. దిస్ ఈజ్ ద కన్స్ట్రక్షన్ రూల్స్ అండి, మున్సిపల్ కార్పొరేషన్ రూల్స్ ఇవి. మనం కాన ఆ విధంగా పాటిస్తే మనకు మిగిలినటువంటి ఆ భూమిలో లెట్రిన్ కట్టుకోవచ్చు, ఇల్లు కాదు. వీ కెనాట్ కన్స్ట్రక్ట్ ఎ హౌస్. మనకు ఉండేది చిన్న ప్లాటు, ఈ పక్క 5, ఆ పక్క 5, వెనక 10, ముందర 10 వదిలేస్తే ఇంకేముంది మిగిలేదు మనకి?
వీ కెనాట్ కన్స్ట్రక్ట్ ఎ హౌస్, వీ కెన్ కన్స్ట్రక్ట్ వన్ లెట్రిన్. ఏమండి, మరుగుదొడ్డి కట్టుకునే పరిస్థితి ఉంటుంది. అందుకని మనం ఏం చేస్తాం, ఆ మున్సిపాలిటీ వాళ్ళకి డబ్బులు ఇవ్వడం, ఏదో ఒక లంచాన్ని ఇవ్వడం, అంతా చేసేసి ఆనించి కట్టేస్తాం. కాబట్టి వెలుతురు ఉండదు, ఆ తర్వాత గాలి రాదు. దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్ వై ది అర్బన్ ఇల్ హెల్త్ హెస్ బీన్ డెవలప్డ్ ఇన్ ది అర్బన్ ఏరియా. ఓకే, అంతేకాదు సాలిడ్ వేస్ట్ అండ్ లిక్విడ్ వేస్ట్ కదా, అక్కడనే తాగునీరు ఉంటుంది, అక్కడనే మరుగుదొడ్డు ఉంటుంది. అటాచ్డ్ బాత్, మళ్ళా అది వేరే. మనకి ఇప్పుడు కొత్త అర్బన్ డెవలప్మెంట్ లో అటాచ్డ్ బాత్ అంటాం. అంటే మనం నివసించే ఇంటికే ఆనుకొని లెక్క పెట్టుకోవడం. ఈజ్ ఇట్ ఇన్సానిటేషన్ కదండి. కాబట్టి ఏంటంటే అర్బన్ డెవలప్మెంట్ పేరుతో మనం ఏం చేస్తున్నాం అంటే పర్యావరణ నాశనం చేస్తూ ఉన్నాము. వెహికులర్, ఇంకా ఇది ఒకటి అర్బన్ డెవలప్మెంట్ పేరుతో ఇప్పుడు ఏం చేస్తే వెహికులర్ ట్రాఫిక్ కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ డెవలప్మెంట్ ఈస్ హైలీ ఎక్స్పెండెడ్ ఇన్ అర్బన్ ఏరియా. మళ్ళీ రింగ్ రోడ్స్ అంటారు, బైపాస్. ఎందుకు పెడుతున్నామా రింగ్ రోడ్స్, బైపాస్ రోడ్స్ అండి? వెన్ ది వెహికల్స్ ఆర్ గోయింగ్ ఇన్ టు ది సిటీ, డెఫినెట్లీ ది గ్యాస్ దట్ ఈస్ ఎమిటెడ్ బై ది వెహికల్స్ విల్ లీడ్స్ టు ది ఎయిర్ పొల్యూషన్ అండ్ ఆల్సో సౌండ్ పొల్యూషన్. వాడు హార్న్లు ఇస్తా పోతూ ఉంటారు, అప్పుడు ఇంకా ఎక్కువ మంది ఉండే ముందుకి ఇంకా పెద్ద హార్న్లు వాగిస్తూ ఉంటాడు. సో ఇట్ లీడ్స్ టు సౌండ్ పొల్యూషన్ అండ్ ఎయిర్ పొల్యూషన్. అన్ని రకాల పొల్యూషన్లు వచ్చేస్తాయి, సాయిల్ పొల్యూషన్లు వచ్చేస్తాయి. ప్రపంచంలో ఎన్ని రకాల కాలుష్యాలు ఉన్నాయో అన్ని కూడా పట్టణాలలో చవి చూస్తాం మనం. ఇన్ ద నేమ్ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ డెస్ట్రాయింగ్ ది వెరీ ఎడిఫైజ్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్. పట్టణాభివృద్ధి కార్యక్రమాల ద్వారా పటిష్టమైనటువంటి పర్యావరణ స్థిరత్వాన్ని మనం ఛిద్రం చేస్తున్నాము. వీఆర్ డెస్ట్రాయింగ్ ద కంప్లీట్ ఎన్విరాన్మెంటల్ సిచ్యువేషన్. సో డిఫరెంట్ పొల్యూషన్స్ వస్తున్నాయి, ల్యాక్ ఆఫ్ లైట్ అండ్ ల్యాక్ ఆఫ్ సౌండ్, ల్యాక్ ఆఫ్ లైట్. ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ నాట్ లివింగ్ ఇన్ ఏ పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఇన్ ద అర్బన్ ఏరియా. అందుకే చూడండి, ముసలోళ్ళు అయిపోయిన తర్వాత అందరూ ఏంటంటే ఉద్యోగం చేసేవాళ్ళంతా పట్టణాల నుంచి వెళ్ళిపోయి గ్రామాల్లో తన సొంత ఊర్లో పోయి ఒక ఇంటి చిన్న ఇంట్లో పోయి ఆడ నివసిస్తారు. ఎందుకంటే గ్రీనరీ ఉంటుంది, చెట్లు ఉంటాయి, గాలి స్వేచ్ఛాయుతమైన గాలి వస్తూ ఉంటుంది, అన్ని సక్రమంగా ఉంటాయి, కొన్ని రోజులు బతుకుతామని కదా. కొన్ని రోజులు ఎక్కువగా బతకచ్చు. పట్టణాల్లో ఉన్నాయి, చుట్టుపక్కల హాస్పిటల్ ఉన్నాయి, మళ్ళా మందులు అమ్మేటువంటి షాపులు ఉన్నాయి, పుట్టుకుమని చేస్తాము. వీఆర్ హ్యావింగ్ వెరీ గుడ్ ఫెసిలిటీ ఆఫ్ హాస్పిటల్స్ అండ్ ఆల్సో మెడికల్ ఫెసిలిటీస్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ థింగ్స్. అంటే అదే గ్రామాల్లో వాళ్ళు ఎందుకు బతుకుతా ఉన్నాడు అండి? బికాస్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ దట్ ఈస్ వెరీ కంజీనియల్ ఫర్ ది లైఫ్. జీవనానికి పనికొచ్చేటువంటి పర్యావరణం ఉంది అక్కడ. అది పట్టణాలలో ఆ పర్యావరణం నశించిపోతూ ఉంది బికాస్ ఆఫ్ అవర్ డెవలప్మెంట్ ఆఫ్ అర్బనైజేషన్ కదండి. పంచాయతీగా ఉండేది ఏమైందండి? మేజర్ పంచాయతీ అండి. మేజర్ పంచాయతీ ఏమైపోయిందండి? మున్సిపాలిటీ అయింది. మున్సిపల్ కార్పొరేషన్ అయిపోయింది. ట్రాన్స్ఫర్ డెవలప్ అయిపోతుంది. గ్రామాలు కూడా పట్టణాలుగా మారిపోతున్నాయి. అండ్ ఇన్ దిస్ అట్మాస్ఫియర్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఎ రూరల్ పాపులేషన్ టు దట్ ఆఫ్ అర్బన్ పాపులేషన్, ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ ఫేసింగ్ హజార్డస్ సిచ్యువేషన్ ఆన్ ఎన్విరాన్మెంట్. పర్యావరణం మీద అటువంటి ప్రభావాన్ని చూపుతా ఉందండి. ది సిక్స్త్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, పారిశ్రామిక అభివృద్ధి. ఇన్ ద నేమ్ ఆఫ్ ది ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ వీఆర్ కన్వర్టింగ్ అగ్రికల్చర్ ల్యాండ్ ఫర్ ఇండస్ట్రియల్ పర్పస్. వ్యవసాయ భూములన్నీ తగ్గిపోతూ ఉన్నాయి, పరిశ్రమలకు మారిపోతూ ఉన్నాయి, టౌన్షిప్స్ పెరిగిపోతున్నాయి, రోడ్స్ వస్తున్నాయి, స్టాక్ యార్డ్స్ వస్తున్నాయి, మార్కెట్ యార్డ్స్ వస్తున్నాయి, ఏమండి కారిడార్స్ వస్తున్నాయి కదా. ఆల్ దీస్ డెవలప్మెంట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. పారిశ్రామిక అభివృద్ధి పేరుతో ఇవన్నీ కూడా మనం డెవలప్ చేస్తూ ఉండేదాని వల్ల ఏమవుతుందంటే డిఫరెంట్ పొల్యూషన్స్ ఆర్ ఎమర్జింగ్. And from industries we are getting almost all the gas in the chimneys is mingled with the pure air and water, air being polluted కదండి. పరిశ్రమల నుంచి వచ్చేటువంటి పొగ కానీ కదా, it is mingling with the pure water, pure air, and air pollution is witnessing, and the dirty water that has been inserted by the industrial sector mingling with the pure drinking water, and even neighboring wells and neighboring ponds and everything has been polluted. It is also leading to what we call as water lagging కదండి. నీరు నిలిచిపోతా వస్తాయి. ఆ విధంగా పారిశ్రామిక అభివృద్ధి జరుగుతూ ఉంది. కానీ ఏం జరుగుతూ ఉందండి? మనకు ఎయిర్ పొల్యూషన్ వచ్చేస్తూ ఉంది, సౌండ్ పొల్యూషన్ వచ్చేస్తూ ఉంది, వాటర్ పొల్యూషన్ వస్తూ ఉంది,
and thereby multiple pollutions developed and ecological imbalance is being created. పర్యావరణ అసమతుల్యానికి ఇది దారి తీస్తూ ఉన్నది. సో వీఆర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, నో డౌట్ ద 7th ఇండస్ట్రియల్ డెవలప్డ్ కంట్రీ, 8th ఇండస్ట్రియల్ డెవలప్డ్ కంట్రీ అట్ ప్రజెంట్. ప్రపంచంలో 8వ పారిశ్రామిక దేశం అండి మనం. ఈవెన్ G8 countries are inviting India to join in those industrially developed countries. మనమేమో అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం అనుకుంటున్నాం, పారిశ్రామికంగా అభివృద్ధి చెందాం. దట్ ఈస్ యాక్చువల్లీ క్రియేటింగ్ ఎన్ ఎన్విరాన్మెంటల్ హజార్డ్. పర్యావరణానికి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు సృష్టిస్తూ ఉందండి. నెంబర్ 7, మైనింగ్. గనుల రంగం కూడా పర్యావరణానికి దారితీస్తాం. సర్ఫేస్ మైనింగ్ అయితే పర్వాలేదండి, లోపలికి దాన్ని ఏమో డ్రిల్లింగ్ అంటాం కదా, ఆ తర్వాత క్వారీయింగ్ అంటాం. చాలా పేర్లు ఉన్నాయి మైనింగ్ లో, చాలా పేర్లు ఉంటాయి. లాస్ట్లో ఏంటంటే కిందికి వెళ్ళిపోయి వాటిని కూడా మనం జల్లి పడతా ఉన్నాం, మినరల్స్ అంతా జల్లి పట్టి డర్టీ వాటర్ వస్తూ ఉంటుంది. అంతేకాకుండా ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ ఈస్ బీయింగ్ డిస్టర్బ్. ఉపరితల భూమి కూడా ఛిద్రం అవుతూ ఉంటుంది. మైనింగ్ వల్ల ఏమవుతుందంటే టూ మచ్ ఆఫ్ డస్ట్. ఎందుకంటే మైనింగ్ వర్కర్స్ కి ఇన్సూరెన్స్ ఎక్కువ పెడతారు, జీతాలు ఎక్కువ పెడతారు కదా. ఇంకొకటి కూడా పెట్టారు, యాజ్ మైనింగ్ యాక్ట్ ఏం చేశారంటే ఎవరైతే బహుళ అంటే మైన్ లో పనిచేస్తుంటారో అటువంటి వారి పిల్లలకి ఆటోమేటిక్గా వాడు రిటైర్, మామూలుగా మనకు కంపాషనేట్ అపాయింట్మెంట్ అని ఒకటి ఇస్తారు. ఎప్పుడండి వాడు అబ్బ చనిపోయినప్పుడు, లేదా వాళ్ళ అమ్మ చనిపోయి, ఎవడు చనిపోతే కదా ఇస్తారు. ఇన్ మైనింగ్ డిపార్ట్మెంట్ ఈవెన్ ద రిటైర్డ్ పర్సన్ ఆస్ ఎగ్జిస్టింగ్ అండ్ లివింగ్, ఈ సన్ విల్ బి ప్రొవైడెడ్ ఆర్ ఏ డాటర్ విల్ బి ప్రొవైడెడ్ ఏ జాబ్. ఎందుకంటే తీవ్రంగా వారి ఆరోగ్యాన్ని మనం నాశనం చేశాం, యాజ్ దే హావ్ బీన్ ఎంప్లాయిడ్ ఇన్ మైనింగ్ సెక్టర్. అంత ఘోరమైనటువంటి విధానం వచ్చింది పూర్తిగా మైనింగ్ లో. సర్ఫేస్ వాటర్ పూర్తిగా నాశనం అయిపోతుంది. అండ్ వెనెవర్ వి డిగ్ ఏ మైన్ ఆటోమేటిక్లీ ఈవెన్ గ్రీనరీ ఆల్సో విల్ బి, చెట్లు కొమ్మలు అన్ని కూడా నరికేసి కదా ఎక్కుతాం. అంతేకాకుండా ఒక్కసారి ఈ ఎప్పుడైతే గనులు డెప్త్కి వెళ్ళిపోతా వస్తాయో దాని ప్రభావం ట్రాక్స్ మీద ఏర్పడతాయి, చుట్టుపక్కల ఉండే బావుల మీద ప్రభావం చూపుతుంది, ఇతర కార్యక్రమాలు మనకు చూస్తాయి ఈ డిగ్గింగ్ వల్ల అండి. ఈవెన్ వాటి కలిసే రైల్వే ట్రాక్స్ ఉన్నాయి కదా, ఆ రైలు ట్రాక్ కూడా వంపులు వచ్చేస్తాయి. యాక్సిడెంట్ జరగడానికి కూడా కారణం అది. చుట్టుపక్కల ఉండే వ్యవసాయ భూముల్లో కూడా కలుషిత వాతావరణం అయిపోతుంది. తెలంగాణలో అది పెద్ద ప్రాబ్లం. ఏమండి, ఎముకలు గిముకలు అంతా దెబ్బతినేసి అంతర కుంటూళ్ళు ఇట్లాంటి వాళ్ళు రావడానికి రీజన్ అదే. దట్ ఈస్ ఎన్విరాన్మెంట్ బికాస్ ఆఫ్ ఇంపాక్ట్ ఆఫ్ మైనింగ్. గనుల వల్ల ప్రభావంతో ఉంటుంది. డీఫిల్లింగ్ అంటారు, సబ్సిడియన్స్ అంటారు, తర్వాత క్వారీయింగ్ అంటారు, మైనింగ్ అంటారు, విభిన్న పేర్లు ఉన్నాయండి. ఆ విభిన్న రకాలైనటువంటి ఏమండి లోహాలని మనం వెలికి తీయడానికి చేపట్టే పద్ధతుల ద్వారా ధూళి మట్టి ఇదంతా కూడా రావడం వల్ల ఎయిర్ పొల్యూషన్ వస్తూ ఉంది. అండ్ ద వాటర్ దట్ ఆర్ దేర్ ఇన్ ద గ్రౌండ్ వాటర్ హెస్ గాట్ పొల్యూటెడ్ ఆల్రెడీ. దట్ పొల్యూటెడ్ వాటర్ నాట్ ఓన్లీ రిమైనింగ్ ఇన్ ద మైనింగ్, ఇట్ ఈస్ గోయింగ్ టు ది వెల్స్, డ్రింకింగ్ వాటర్ వెల్స్ అండ్ అగ్రికల్చరల్ వెల్స్ అండ్ ఎవ్రీథింగ్. అటు పంటలు చనిపోతూ ఉన్నాయి, మనుషులు చనిపోతూ ఉన్నారు. ఆ రకమైనటువంటి కాలుష్యం వచ్చేస్తుంది మైనింగ్ డెవలప్మెంట్ వల్ల. దిస్ ఈజ్ ది 7. ఇన్ఫ్రాస్ట్రక్చర్, అవస్థాపన సౌకర్యాలండి, రోడ్ ట్రాన్స్పోర్ట్ కమ్యూనికేషన్ ఆల్రెడీ వీ హ్యావ్ ఎక్స్ప్లెయిన్. ఓకే, దీంట్లో ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల ఏంటంటే పవర్ ప్రాజెక్ట్స్ ఆర్ హైలీ పొల్యూటెడ్ అండి, ఎక్సెప్ట్ హైడ్రో కదండి. రిమైనింగ్ ఆల్ విచ్ ఈస్ ద హైయెస్ట్ సోర్స్ ఆఫ్ పవర్ ఇన్ ఇండియా యాజ్ వెల్ యాజ్ ఇన్ అవర్ స్టేట్? థర్మల్, యూజింగ్ ది కోల్, బొగ్గుతో తయారు చేసేటువంటి ఉత్పత్తులు మనం అంతా కూడా కదా. వీఆర్ ప్రౌడ్లీ సేయింగ్ దట్ వీఆర్ గోయింగ్ ఫర్ వాట్? హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ అండ్ ఈవెన్ న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్స్ కదండి. న్యూక్లియర్ పవర్ అంటే ఏంటండి? హీరోయిన్ నేమ్ ఈజ్ ఫ్యూజన్, నాట్ ఫిషన్. ఫిషన్ వస్తే బాంబు, న్యూక్లియర్ బాంబు వచ్చేస్తుంది. ఫ్యూషన్ అంటే అణుసంకలనం. అణుసంకలనం ద్వారా మనం విద్యుత్తును తయారు చేస్తున్నాం కదా. యురేనియము, థోరియము
ఇట్లాంటి వాటిని అంతా శుద్ధి చేసేసి దాని కార్యక్రమం ద్వారా మళ్ళా దాన్ని చల్లబడడానికి మనం ఏం చేస్తున్నాం, హెవీ వాటర్ను వాడుతున్నాం, భారజల కర్మాగాలను ఉపయోగించి కదా. అన్ని కర్మాగాలు వాట్ ఎవర్ ఇట్ మే బి దట్ కదా. దీనివల్ల ఏమవుతుంది, హైయెస్ట్ సోర్స్ ఆఫ్ పొల్యూషన్ ఈజ్ బీయింగ్ క్రియేటెడ్ ఫ్రమ్ థర్మల్ పవర్ అండి. ఈరోజు రైల్వేల్లో కూడా బొగ్గును ఎందుకు ఉపయోగించడం లేదు? ఇంతకుముందు పొగబండి అనేవాళ్ళం మనం, ధూమ శకటము అని పిలిచేవాళ్ళం పురాతనం నుంచి. ఇప్పుడు ఎవ్రీ ట్రైన్ ఈజ్ రన్నింగ్ విత్ ఎలక్ట్రిసిటీ ఓన్లీ. వై ఆర్ వి అడ్వైజింగ్ ది పబ్లిక్ టు గో ఫర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అండి, టు కంట్రోల్ పొల్యూషన్. అందుకని ది గవర్నమెంట్ ఈస్ ఈవెన్ ఎగ్జామ్టింగ్ ట్యాక్స్ అన్న ఎలక్ట్రిక్ వెహికల్స్. ఏమండి, విద్యుత్ వాహనాలు వాడే వాళ్ళకి పన్నులు కూడా తగ్గిస్తున్నారు, వాహనాల రేటు కూడా తగ్గిస్తున్నారు. ఎందుకు తగ్గిస్తున్నారు? ఎక్సైజ్ డ్యూటీ, దట్ ఈస్ జిఎస్టీ అట్ ప్రెసెంట్. ఎక్సైజ్ డ్యూటీ అండ్ వెహికల్స్ ఆల్సో బీయింగ్ రిడ్యూస్డ్ టు ఎన్కరేజ్ యూజ్ ఆఫ్ electrical vehicles. So this type of transport system is highly badly affecting oil, coal, uranium, thorium, all these activities where we are using for the production of power. It may be hydropower or nuclear power, whatever. Why we are crazing and thereby raising the slogan of going for a new renewable energy and to reduce pollution. Solar energy, two reasons why we are encouraging solar energy. Perfectly Telangana government achieved a success in that. ఒకప్పుడు పవర్ సెక్టర్లో కొరతగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఈ రోజు మిగులుకు వచ్చేసింది. ఎందుకు వచ్చిందంటే ఇట్ ఇస్ ఎన్కరేజ్ ఏ సపరేట్ 2015 పాలసీ ఆఫ్ సోలార్ ఎనర్జీ. ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను తెలంగాణ ఎకానమీలో కదా. తెలంగాణ గవర్నమెంట్ ఫార్ములేటెడ్ వన్ పాలసీ, సోలార్ ఎనర్జీ పాలసీ అని 2015లో చేసాం. ఎందుకు ఎంకరేజ్ చేసామండి? జస్ట్ స్విజెట్ రెండు రీజన్స్. బొగ్గును లోడుతూ ఉంటే అట్లే ఉంటుందండి. ఈరోజు జియాలజికల్ ఎక్స్పర్ట్స్ ప్రకారం ఏమండి, రిజర్వ్స్ ఆఫ్ ది కోల్ విల్ డెఫినెట్లీ ఆఫ్టర్ 5 or 6 years విల్ బికమ్ టు జీరో. బొగ్గుతో కదండి మనం విద్యుత్తును తయారు చేస్తాం, థర్మల్, దాంతోనే ఎక్కువ విద్యుత్తును చేస్తున్నాం. మన భౌగోళిక శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు, మాక్సిమం 5 to 10 years కి భారతదేశంలో ఉండే బొగ్గు నిల్వలు ఉండకుండా పోతాయి. డిసెప్పిర్ లోహాలు కదండి, తవ్వుతా ఉంటే ఉండనే ఉంటాయా? పోతాయి. బట్ వైరాస్ సోలార్ ఎనర్జీ ఈజ్ ఎటర్నల్ కదండి, జీవితాంతం ఉంటుంది. సూర్యుడు ఉండే వరకు ఉంటుంది, సూర్యుడు లేకపోతే మనమే లేము. ద యూనివర్స్ ఇట్ సెల్ఫ్ విల్ డిసప్పియర్ కదండి. సౌరశక్తి ఈజ్ ఎటర్నల్ అండ్ నాన్ పొల్యూటెడ్. అది కేవలం అపరిమిత సరఫరా ఉండడమే కాదండి, అండ్ ఆల్సో కాలుష్య రహితం. ఇట్ ఈస్ నాన్ పొల్యూటెడ్ ఇన్ నేచర్ కదండి. అట్లాంటి దానికి ఎందుకు వెళ్తా వస్తున్నాం అంటే బికాస్ ద పవర్ అండ్ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ దట్ వీఆర్ డెవలపింగ్ ఆర్ ఇంజెక్టింగ్ పొల్యూషన్స్ ఇన్ ద సొసైటీ. అనేక రకాలైనటువంటి పొల్యూషన్కి దారి తీస్తూ ఉంది. కాబట్టి వీఆర్ ఫోర్స్డ్ టు గో ఫర్ రెన్యూవబుల్ ఎనర్జీస్ where the resources are strong and also pollution will be lesser. వనరులు ఎక్కువగా ఉండటాయి, ఎటర్నల్ గా ఉంటాయి, వాటి సప్లై తగ్గిపోదు, అంతేకాకుండా కాలుష్యం ఉండదు. నౌ ది కంట్రీ ఈస్ గోయింగ్ ఫర్ సచ్ వే కదా. సోలార్ కంట్రీస్ తో అగ్రిమెంట్ కూడా చేసుకున్నాం మనం. ఇండియన్ గవర్నమెంట్ హాస్ ఎంటర్డ్ ఇంటు ది అగ్రిమెంట్ విత్ మెనీ వరల్డ్ కంట్రీస్ ఫర్ సోలార్. దాన్ని ఏమంటాం, సోలార్ అలియన్స్ అంటాం, ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ అని ఒక దాన్ని ఏర్పాటు చేసుకోవాలి. పరిస్థితి ఎందుకు వచ్చిందంటే జస్ట్ బికాస్ ఆఫ్ సస్టైనబుల్ గ్రోత్, సుస్థిరబుద్ధికి వెళ్ళడానికి తీసుకున్నాం ఇన్ఫ్రాస్ట్రక్చర్. లాస్ట్ వీ హ్యావ్ టు కమ్ టు ది కన్క్లూషన్ దట్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఈజ్ నౌ డౌట్ ఏ ప్రైడ్ ఆఫ్ ది నేషన్, బట్ అన్ఫార్చునేట్లీ ఇట్ ఈస్ బీయింగ్ క్రియేటెడ్ సో మెనీ ఎన్విరాన్మెంటల్ hazards so that we have to go for a sustainable use of all natural resources and other things that are available in the country in the scarce as well as non-polluted. ఆర్థిక అభివృద్ధి హర్షణీయమే, కానీ ఆ ఆర్థిక అభివృద్ధి వల్ల జరిగేటువంటి పర్యావరణ దుష్ప్రభావాలను కనిష్ట స్థాయికి తగ్గించుకోవాల్సిన గురుతర బాధ్యత ప్రభుత్వాల మీద, ప్రజల మీద కూడా ఉన్నది. అందుకని పర్యావరణాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలో, ఎట్లా పరిరక్షించుకోవాలో ప్రజానీకంలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నది. ఓకే,
No doubt, it is leading to the very good economic development. But unfortunately, it is on the other side, it is creating a very large environmental problem. There are two sides of the coin of economic development. One is development, growing GDP and per capita income. The other side, బొమ్మ కాదు బొరుసు కూడా ఉంది కాయిన్కి కదండి. ది అదర్ సైడ్ ది కాయిన్ ఈజ్ నథింగ్ బట్ ఇంపాక్ట్ ఆన్. కొంచెం లోతుకి వెళ్ళాను, కొంచెం ఎక్కువగా కూడా చెప్పాను, ఎందుకంటే వీఆర్ ఎక్స్పెక్టింగ్ దిస్ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈజ్. మన సిలబస్లు మారిన తర్వాత ఫస్ట్ ఎగ్జామ్ అండి ఇది కదా, ఇంతకుముందు లేనప్పుడు అంటే ఇప్పుడు సిలబస్ మారిన తర్వాత ఇది ఫస్ట్ క్వశ్చన్. ఇదేందో మాది అంటున్నారు ఎవరు, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇన్ వాట్ వే ఇట్ ఈస్ రిలేటెడ్ విత్ దట్? ఇట్ ఈస్ ఎకనామిక్ డెవలప్మెంట్ దట్ ఈస్ లివింగ్. అంటే కొంచెం రిలేటెడ్, ఎన్విరాన్మెంట్ అనేది రిలేటెడ్ కావచ్చు, బట్ వీఆర్ డీలింగ్ అండ్ ఇన్కార్పొరేటెడ్ సిలబస్ వచ్చేవే. లాస్ట్లో క్వశ్చన్ ఏం చెప్పాము సిలబస్లో? ఎకనామిక్ ఇన్స్ట్రుమెంట్స్ అన్న ఏమండి. ఇన్ ఆర్డర్ టు ప్రమోట్ ఎన్విరాన్మెంట్ అండ్ సస్టైనబుల్ గ్రోత్, వాట్ ఆర్ ది ఎకనామిక్ ఇన్స్ట్రుమెంట్స్ దట్ హావ్ బీన్ ఇంట్రొడ్యూస్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కదండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక ప్రభుత్వాలు ప్రవేశపెట్టుతున్నటువంటి ఆర్థిక సాధనాలు ఏంటి? దాని ఫలితంగా దేశంలో స్వచ్ఛమైన క్లీన్ టెక్నాలజీ రావాలి ఏమండి, నాన్ పొల్యూటెడ్ అట్మాస్ఫియర్ రావాలి. అందుకు ఏం చేస్తున్నాం మనం? ఆర్థిక పరంగా ఉండే క్వశ్చన్ అండి అది కూడా. వీ హ్యావ్ టు డీల్ విత్ ఎకనామిక్ ఇన్స్ట్రుమెంట్స్ వేర్ యూ ఆర్ యూజింగ్ ఫర్ ది సస్టైనబిలిటీ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్. నైసర్గిక వనరులు ఉన్నాయి, సుస్థిర వినియోగం లేదే. దే ఆర్ నాట్ ప్రాపర్లీ యూటిలైజింగ్, ఆప్టిమల్లీ యూటిలైజింగ్, మిస్యూటిలైజ్డ్, అండర్ యూటిలైజ్డ్, ఓవర్ యూటిలైజ్డ్. అల్ప వినియోగం, దుర్వినియోగం కదండి, అతి వినియోగం. నీళ్ళు వర్షం పడింది అనుకోండి, పిచ్చిన కొడుకులు పోతా ఉంటే చూసి శబ్దాలు వింటారు, సంతోషిస్తూ ఉంటారు. వేరే విలువైన నీరు వెళ్ళిపోతా ఉంది, దాన్ని కాపాడుకుందాం. మన పొలంలోనే ఒక బొక్కడు పోతాం, ఊట పడిపోయి ఉంటుంది, పోతా ఉంటాయి నీళ్లు. ఆ గని మీదనే నడుస్తూ ఉంటాడు, దాన్ని ఒక రవ్వ అదివేద్దాంరా, ఆపేద్దాంరా, నీళ్లు పోకుండా అంటే ప్రయత్నం చేస్తూ ఉన్నాడా. నీళ్ళు ఎక్కువ వచ్చినప్పుడు వెళ్ళిపోతా ఉంటే అలసత్వంగా ఉంటారు, నీళ్ళు లేనప్పుడు పళ్ళ నీళ్లు పెట్టుకొని ఆడిస్తూ ఉంటారు. మనలో ఉన్న ఆలోచన పరంపర తప్పండి. వీ హ్యావ్ టు కన్సర్వ్ ది వాటర్. నీటి ఆదా చేసుకోవాల్సిన అవసరం, కన్జర్వేషన్ ఆఫ్ వాటర్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ ఫ్యాక్టర్ విచ్ ఈస్ నాట్ బీయింగ్ followed by the Indian population. They are being neglected. Why we are raising the slogan environmentalism? ఏమండి, పర్యావరణ అవగాహన ఎందుకు కావాలనుకుంటున్నాం? ఎందుకండి బ్రంట్లాండ్ ప్రవేశపెట్టింది సస్టైనబిలిటీ? నాయనే మీ పాటుకు మీరు బతకడానికి, నీ వంట చెరుకు కోసం నీకు కావాల్సిన కార్పెంటింగ్ కార్యక్రమాలు ఉంటాయి కదండి, ఫర్నిచర్ కోసం నువ్వు నరికి పారేస్తాను అడవులంతా కూడా. నీకు వచ్చు, నీ ఇంటికి కుర్చీలు వచ్చి ఉండొచ్చు, నీ ఇంటికి మంచాలు వచ్చి ఉండొచ్చు, నీ ఇంటికి టేబుల్స్ వచ్చి ఉండొచ్చు. వాట్ అబౌట్ అవర్ ఫ్యూచర్ జనరేషన్ కదండి. అడవుల క్షీణత జరిగిపోతా వచ్చే కొద్దికి భవిష్యత్తులో మన పిల్లలకి గాలి కూడా లేనటువంటి పరిస్థితి ఏర్పడిపోయి విపరీతంగా సర్వనాశనం అయిపోతారు మనం. అందుకే బ్రంట్లాండ్ హైలీ రిఫ్లెక్టెడ్, హైలీ అస్టానిష్డ్. రాదర్ షీ హావ్ గివెన్ ఏ కాల్. వాట్ ఈస్ కాల్డ్? సస్టైనబుల్ గ్రోత్. సుస్థిర అభివృద్ధి అనే పదజాలాన్ని వాడిందని. ఏమని దాని నిర్వచనం? డెవలప్మెంట్ ఆఫ్ ది ప్రజెంట్ జనరేషన్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ వితౌట్ డూయింగ్ హార్డ్షిప్ టు ది ఫ్యూచర్ జనరేషన్. ప్రస్తుత తరాల యొక్క జీవన ప్రమాణాన్ని పెంపొందించుకుంటూ భావి తరాల యొక్క జీవన ప్రమాణం హాని కనకకుండా చూసుకోవలసిన గురుత బాధ్యత మన మీద ఉన్నది. దట్ ఈస్ వాట్ యు గివ్ ది కంక్లూడింగ్ రిమార్క్ ఆన్ దిస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Examine the interaction between environment and economic development. పర్యావరణ అభివృద్ధి ఆర్థిక అభివృద్ధికి ఎట్లు దోహదం చేస్తుందో తెలపండి.